అమెరికాను అతలాకుతలం చేస్తోంది మంచు తుఫాన్. పలు రాష్ట్రాల్లో ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. అవసరమైతే తప్ప ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. రహదారుల మీద అడుగుల మేర మంచు పేరుకుపోయింది. పూర్తిగా వాహనాలు రాకపోకలు నిలిచిపోయాయి. ఇంకా పరిస్థితి తీవ్రతరమయ్యే అవకాశం కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లో విమాన సర్వీసులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. 8,000కు పైగా విమాన సర్వీసులను రద్దు చేశారు. ఇక అమెరికాలో మంచు తుఫానుకు సంబంధించిన దృశ్యాలు చూస్తూ ఉన్నాం. ఇక ఈ మంచు తుఫాన్లో ఫీట్లు కూడా చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే ఏకంగా కూడా అంత ఎత్తున 6 అడుగుల మేర కూడా మంచు పేరుకుపోవడంతో కూడా 5 అంతస్తుల బిల్డింగుల మీద నుంచి కూడా దూకేస్తూ కొంతమంది ఫీట్స్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఇంకా వాహనాలు ఇళ్ల కింద పార్క్ చేసినవి మొత్తం కూడా కూరుకుపోయినటువంటి దృశ్యాలు చివరికి తవ్వించి తీస్తున్నారు. ఈ మంచు తుఫాన్ నేపథ్యంలో ఇటువంటి కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. అమెరికాలో మరి కొన్ని ప్రాంతాలనైతే మరీ ఎక్కువగా ఉందని చెప్పాలి. ఇక మంచు తుఫాన్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి మహేష్ను అడిగి తెలుసుకుందాం. మహేష్, మంచు తుఫాన్తో అమెరికాలో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయినట్లు తెలుస్తోంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇప్పుడు అమెరికాలో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మంచు తుఫాను అగ్రరాజ్యం అమెరికాను అతలాకుతలం చేసింది. ఈ తుఫాను కారణంగా రాష్ట్రంలో జనజీవనం ఎక్కడికెక్కడ స్తంభించిపోయింది. ముఖ్యంగా విమాన రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఈ శని ఆదివారం కలిపి ఇప్పటికీ 8,000 సర్వీసు రద్దయినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఒక వివిధంగా దక్షిణ రాష్ట్రాల్లో చాలా మంచు కూడా చాలా విపరీతంగా మంచు కన్నా కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అనేక విధంగా ఇప్పటికి కూడా అధికారులు కూడా వాళ్ళ ప్రజలను ఎక్కడెక్కడ వాళ్ళని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు ప్రజలకు చెప్తున్నారు. ఇప్పటికీ అమెరికాలోని దాదాపు 20 కోట్ల మంది పైగా ప్రజలు ఈ యొక్క మంచు తుఫానికి ప్రభావితం కానున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అధికారులు కూడా చాలా హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే తప్ప ఎవరు బయటికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ అమెరికాలో ఒక దశాబ్ద కాలంలో ఎన్నడూ రానంతగా ఈసారి ఈ మంచు తుఫాను వచ్చినట్లు అక్కడి వాతావరణ నిపుణులు కూడా మనకు చెప్పినట్లుగా తెలుస్తుంది. రేణుక, ఇప్పటికీ గత శనివారం ఆదివారం కలిపి శనివారం 3,200 ఫ్లైట్లు రద్దు కాక రేపు ఆదివారం కలిపి. మహేష్, ఇక ఈ మంచు తుఫాన్ ప్రభావం ఎన్ని రోజుల మేర కూడా కొనసాగే అవకాశం ఉంది ఏంటి? ఇంకా ఈ మంచు తుఫాన్ దాదాపు ఇంకా ముందు ఇంకా వారం రోజులు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఇప్పటికే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. పరిస్థితి అధికారులు మనకి తెలియజేస్తా ఉన్నారు. ప్రజలు కూడా అమెరికాలోని కొన్ని రాష్ట్రాల్లో చలి అతి దారుణంగా ఉంది. అమెరికాలోని సౌత్ స్టేట్స్ అయినటువంటి ఇక్కడ ఫ్లోరిడా కానీ చాలా రాష్ట్రాలు కూడా ఎమర్జెన్సీ పరిస్థితి కూడా ఎమర్జెన్సీ విధించారు. ఎందుకంటే ప్రమాదకర చలి వాతావరణం ఇక్కడ ఉన్నట్లు కూడా మనకు తెలుస్తా ఉంది. అధికారులు ఒకటే చెప్తున్నారు, ఇప్పటి వరకు ఈ చలిని ఈ మంచు తుఫాను దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడలే కానీ దీనికి రావడం ఒక వాతావరణ మార్పులే కారణమని అక్కడి వాతావరణ నిపుణులు కూడా మనకు హెచ్చరిస్తున్నట్లుగా మనకు తెలుస్తా ఉంది. అంటే ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అక్కడ ఉన్నటువంటి వారికి? అదేవిధంగా ఎటువంటి నిబంధనలు, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగుతుందా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఏంటి? దాదాపు అక్కడ వాస్తవం ఇక్కడున్న పరిస్థితులు బట్టి దాదాపు కార్యాలయాన్ని మూతపడ్డాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే అధికారులు కూడా అవసరమైతే తప్ప బయటికి రండి. ఇంకోటి మొత్తానికి అక్కడ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఎక్కడెక్కడ రోడ్లపైన గడ్డలుగా మంచు గడ్డలు చాలా భారీగా పేరుకుపోయింది. దానివల్ల కూడా రవాణా అక్కడ లేకుండా పోయింది. దీనివల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు కూడా ముందస్తు జాగ్రత్తగా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎక్కడైతే ప్రజలకు ఆహారం అందిస్తున్నారో అదేవిధంగా అక్కడ అధికార యంత్రాంగం కూడా ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటుంది. ప్రజలకు ఆన్లైన్ ద్వారా కానీ అన్ని విధాల ద్వారా కానీ వాళ్ళకి సమాచారం చేరవేస్తుంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో అయితే అసలు పూర్తిగా విద్యుత్ కూడా అక్కడ కట్ అయినట్లుగా మనకు తెలుస్తా ఉంది. విద్యుత్ లేకుండా పోవడం ప్రజలు కూడా చాలా చీకట్లో ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. రేణుక, రైట్, స్టే విత్ us మహేష్. మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక అమెరికాలో మంచు తుఫాన్తో కూడా పలు రాష్ట్రాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం కదా పరిస్థితులు. మొత్తం కూడా కార్లు కూడా నిండిపోయి కార్లు ఎత్తు మేర కూడా ఒక 6 అడుగుల మేర కూడా మంచు నిండిపోయినటువంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి. కొన్ని ప్లేసెస్లోనైతే 10 ఫీట్స్ కూడా నిండిపోయింది మంచు. అలాంటి ప్లేసెస్లో కూడా కార్లు ఎక్కడున్నాయో చూడాలన్నా కానీ వాటిని తవ్వించి తీయాల్సిన పరిస్థితి. ఇంకా అవసరమైతేనే బయటికి రావాలని చెప్పటము, ఇక ఎమర్జెన్సీ విధించడము. ఇక దశాబ్ద కాలంలో కూడా ఈ 10 సంవత్సరాల్లో కూడా అసలు ఇటువంటి మంచు తుఫానే మేము చూడలేదు అని చెప్తూ ఉన్నారు. మరొకటి ఏంటంటే మారుతున్న వాతావరణ పరిస్థితులకి ఈ మంచు తుఫాను అద్దం పడుతుందంటూ చెప్తున్నారు.